ఇప్పుడు మీరు కొర్రెలు తెచ్చుకున్నారు కదా? 4 ఎకరాలు వేసినా. 4 ఎకరాలు కొర్రెలు వేసినావు. ఎక్కడ? ఆ కొండ కింద. అది ఎప్పుడు వేసినావు? ఎన్నాళ్ళు అయ్యేసి? 1.5 నెల అయింది. ఎప్పుడు వర్షం పడింది? వర్షంలో బాగా బురదలోనే డ్రైవర్ కూడా వర్షంలో వేసినారు. వేసినాక ఇంకా వర్షం లేదు. ఆ వర్షానికి ఊరికే చిన్న మొక్క ఇట్లా వచ్చిందా, మొలిసిందా? కొంతము వచ్చి ఎండిపోయింది. ఇప్పుడు కొన్ని నీళ్లు ఏమన్నా పెడితే వస్తుందా? వేరే అక్కడికి రావు నీళ్లు. అట్లే 4 ఎకరాలు వేసిన తాకే పోయి తెచ్చుకున్నా. ఓకే, ఇప్పుడు తేమలతోనే మలిసినాయి కదా? గుంపులు గుంపులుగా మలిసినాయి. దానికి ఏమంటే 2 ఎకరాలు 2 ఎకరాల్లో అక్కడక్కడ మలిసినాయి. 2 ఎకరాలు పోయింది. నీళ్లు ఇప్పుడు నీ కిస్టాప్ అనుకో, ఊరికే చెప్తున్నా. కిస్టాప్ కాకపోతే ఇంకోరు ఎవరితో ఉన్నా బోర్లో నీళ్లు ఉన్న వాళ్ళతోనో చెరువులోనో నీళ్లు ట్యాంకర్ తో తీసుకొచ్చి చేస్తే బతుకుతాయి కదా? కొంచెం 2 ఎకరాలు కానీ. ఎంతమంది వేసినారు అట్లా మీ దగ్గర? నువ్వు 4 ఎకరాలు, మీ అమ్మ వేసింది 5 ఎకరాలు. ఎట్లా ఉంది? నువ్వు 4 ఎకరాలు వేసినావు అంటే దున్నిచ్చేకి దానికి ఖర్చు ఎంత అయింది? 12,000 అయింది. అయ్యో, 12,000 డ్రైవర్ కూడా డ్రైవర్ చేతి చేసి చల్లించడానికి 11-12,000 అయింది. 11-12,000 అయింది. కొర్రలు తాగులేక పోయి తెచ్చుకున్నాము. కొర్రలు కాక కొర్రలు తెచ్చుకున్నారు. ఎంతకి ఇచ్చినారు కొర్రలు? 65 రూపాయలు. ఎన్ని 40 కేజీలు. 40 కేజీలు. 40 కేజీలు ఎందుకు? ఒక ఎకరంకు 3 కేజీలు చాలమ్మా. అబ్బా మేడమ్, ఇసుక జల్ల కూడా చాలలేదు మేడం. ఇసుక కలుపుకొని ఇసుకలో పోసుకొని చల్లుకున్నారు. అంటే ఎన్నాళ్ళ నుండి పంట పెట్టండి భూమి? మేము మామూలు పంట వర్షాధారం కింద పెట్టారు. సో ఒక క్వశ్చన్, మీ పొలంలో నీళ్ళు ఎలా వస్తున్నాయి? నీళ్లు లేవు. ఓకే, వర్షం వస్తేనే. ఓకే, రెయిన్ ఫెడ్. ఓకే, ఒకవేళ వర్షం లేకుంటే ఇప్పుడు అవి ఎండిపోయాయి. అది చారదా కూడా చేనులోకి వచ్చి కూడా పొట్టు తీసుకొచ్చుకుంది కదా. ఇప్పుడు ఓకే, ట్యాంకర్ ఏమైనా తెప్పిస్తే మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తుందా? ఎట్లా ట్యాంకర్ నీళ్ళు ఎవరు ఇస్తారు? ఇట్లయితే పెట్టుకోవచ్చు మేడం. 4 ఎకరాలు వేసినారు, 5 ఎకరాలు ఏ ట్యాంకర్ పెడుతుంది? ఎవరు నీళ్ళు ఇస్తారు? ఒకవేళ మీరు చెప్పండి, ట్యాంకర్ ఇప్పుడు వేరుశనగ ఉంది మన ఊర్లో, బోర్లు ఎండిపోయింటాయి. తర్వాత వేరుశనగ వేసింటారు వర్షాధారానికి, కంది వేరుశనగ, కొర్రలు ఇవి వేసిండారు. ఇవి ఇప్పుడు కొంచెం అక్కడక్కడ ఎండిపోతుంది. ఇది ఇంకా ఓ 15 రోజులు 20 రోజుల ముందే మా వాళ్ళు చెప్పాల్సిందే ఈ విషయం. నేను ఎంటబడి అడిగితే 15 రోజుల నుండి లిస్ట్ చేస్తున్నారు ఎవరెవరు ఎండిపోతున్నారని. మీరేనే చెప్పాల. అదే వస్తా అన్నారు, కానీ వెంటనే ఆ పరిస్థితిని మనము బ్రతికించాలంటే ఇది చేయాలి కదా. అదే అందుకు ముందుగా మనము చేసుకోవాలి. ఇట్లండి మీరు. ఇప్పుడు మనము నీళ్లు పూర్తిగా ఇప్పుడు బోర్లలో ఎండిపోతున్నాయి. బోర్లు ఎండిపోయినాయా? ఇప్పటికే ఎండిపోతున్నాయి. దానికి అర్థం ఎండిపోయినాయి. ఇప్పుడు పంటలు కరెక్ట్ గా ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ లో వర్షాలు లేకపోతే బోర్లు కింద ఉన్నవి వర్షాధారకు వేసిండే వేరుశనగ, కంది, అవి ఎండిపోయే పరిస్థితికి వస్తాయా లేదా? ఇప్పుడు వర్షం రాకపోతే దానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏందన్నా ఆలోచన ఉండాలి కదా బతికించడానికి. మీరు కమిటీలు ఉన్నారు, అన్ని ఉన్నారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేసేకి ఇప్పుడు మేము వేరే మార్గం ఇప్పుడు వేరే నీళ్లు వేరే రైతాన్ని తీసుకుందాం అనుకుంటే వాళ్ళకు లేవు. కానీ ఒకటి నువ్వు ట్యాంకర్ అంటున్నావు, ట్యాంకర్ నీళ్లు కావాలి. ఎక్కడ ఎవరు ఇస్తారు మనకు? ఎవరు అవి చూసి చూడాలా ఎక్కడ నీళ్లు. ట్యాంకర్ తోలే వాళ్ళు ఉంటారు కదా. కాదు, ట్యాంకర్ తోలే వాళ్ళు ఉంటే ట్యాంకర్ల వాళ్ళు ఎంతకు ఇస్తారు ఏంటి అవన్నీ ఆలోచించుకోవాలి. ట్రిప్కు 1000 రూపాయలు అంటే పొలంలోకి వచ్చినా తాగే కాకుండా వచ్చినా కూడా 1000 రూపాయలు. ఓకే,
మామిడి చెట్లకి మామిడి చెట్లకు 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలకి మీకు ఎంత ఎన్ని చెట్లు ఏరియా పెట్టాలి? కవర్ మామిడి అవుతుంది? చెట్లకైతే అడ్జస్ట్ అవుతాయి మేడం. మామూలు వేరే పంటకైతే మామిడి చెట్లకైతే ఎట్లా పెడతారు? 80 చెట్లకు పెడతాం మేడం. 70 చెట్లకు పడతాయి. అట్లా ఎకరంకు ఎన్ని ట్యాంకర్లు కావాలా ఎకరంకి? ఎకరం ఒక ట్యాంక్ అయితే సరిపోతుంది. ఉమ్. అంటే బాటిల్- ట్యాంకర్ని బట్టి. బాటిల్- బాటిల్ పడతాయి మేడం దానిలో ఖచ్చితంగా ఒకటి దానికి. వాటర్ కోటి దీనికోటి 2 అవుతాయి రెండు అయితే ఒక ఎకరంకి. చెట్లు ఎన్నాళ్ళకి చచ్చిపోకుండా. ఒకసారి కావాలి? ఉమ్. ఎండో 10 రోజులకు ఓ రోజు అన్నా కొట్టాలి ఎక్కువ అంటే మేడం. 15 డేస్. ఎవ్రీ టైం 10 డేస్ 10 to 15 days. మధ్యలో ఉమ్. కొట్టాలి. ఉండు అసలు అది వేరు. ఆ. తర్వాత ఏంటంటే మీరు కమిటీగా ఉండి ఇవన్నీ మాట్లాడుకునేటప్పుడు సాధ్యాసాధ్యాల గురించి కూడా చర్చ చేసుకోవాలా. ఎప్పుడు ఏమైతామంటే రైతులందరూ ఇంక ఇది వర్షం రాలా ఇంకంతే నా చేను వదిలేయాల్సిందే, గొర్రెకి వదిలేయాలా, ఇంకేం చేయలేము, అది పెట్టినాము కాదు. దీనికి ఇది కాకపోతే ఏం చేస్తే అవుతుంది? ఎవరన్నా ఇస్తారా లేదా, గవర్నమెంట్ ఇస్తుందా రెండో విషయం. ఇప్పుడు గవర్నమెంట్తో కలెక్టర్తో కూడా మాట్లాడుతున్నాం. కలెక్టర్ సార్ చాలా మంచి ఆయన వచ్చినాడు. ఆయన ఇవన్నీ కూడా మనం ఇమీడియట్లీ ఎక్కడన్నా తీసి ఏదైనా కాలువకో ఏమన్నా పైపులు వేసి పైపుల ద్వారా కూడా ఏమన్నా వేరుశనగ కంది ఇట్లాంటివి ఉంటే కనుక మనం ఐడెంటిఫై చేసి ఇస్తామా, ఈ చర్చలన్నీ చేస్తున్నారు. మీతో మాట్లాడినప్పుడు ఏం లేదు ఎండిపోయింది ఇంక ఇడిచిపెట్టేసి నాకేందో మీకేం పడి ఉంటుందంటే మా చేను పూర్తిగా ఎండిపోయింది పంట పోయిందంటే పంట నష్ట పరిహారం వస్తుందేమో అని ఆశతో చెప్తారు. అంతేనా? పంట వస్తుందని కాదు, మన రైతులు చేసే పొరపాటే అది. పంట నష్ట పరిహారం వస్తుందేమో అనుకుంటారు. కానీ అది మీరు కూడా ఏం చేయాలంటే అమ్మా ఏ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పొలాల్లో ఫోటోలు వాళ్ళని నిలబెట్టి తీయించి వాళ్ళు ఎప్పుడు వేసినారు, వర్షం ఎప్పుడు వచ్చింది, ఇప్పుడు వరకు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎట్లా వాళ్ళకు చేయాలనేది కూడా రాయించండి. అది వచ్చేది వస్తుంది. కానీ బ్రతికినంత కాలము మనమైతే ఖచ్చితంగా దీన్ని చూడాలన్నమాట. అది సరే. మీరు మా చెట్లకు సంబంధించి ఏం చేయాలా, ఈ ఎండిపోయిన దాంట్లకు సంబంధించి కూడా ఏం చేస్తారో కొంచెం చెప్పండి. మస్కవంక. నా పేరు కృష్ణయ్య, మాది మస్కవంకపల్లి. మాకు రెడ్స్ సంస్థ తరఫున వీళ్ళు బానోజ మేడం గారు మామిడి చెట్లు ఇచ్చినారు, కొర్ర, ఇవి మిరప, టమాటా మొక్కలు మొత్తం అన్నీ ఇచ్చినారు. దాన్ని ఇప్పుడు వర్షాలు లేక మాకు నీళ్ళు ఒకవేళ ఎవరే వెళ్తాంటే నీళ్ళు తీసుకుందాం అనుకుంటే వాళ్ళకు లేవు. ఎవరిని అడిగేకి మాకు కూడా బుద్ధి పుట్టదు. ఏంటప్ప ఒక రోజు 2 రోజులు. ఇంతకుముందు పోయిన తూరి అన్న వర్షాలు బాగుపడింటే స్టోరేజ్ ఉండి ఇప్పుడు చేసుకుందాము. పోయిన తూరు కూడా వర్షాలు లేవు. 2 సంవత్సరాలు పూర్తి కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో మాకే ఆలోచన తట్టలేదు సార్. సో ఇప్పుడు మీకేమన్నా మార్గం ఉంటే మేడం, మీరేమన్నా ఆలోచన ఏమన్నా మార్గం ఉంటే చెప్తే ఆ రూట్ ఫాలో అవుతాం. సో ఇప్పుడు మీ పొలం మొత్తం ఎండిపోతుంది అండ్ ట్యాంకర్లు తెచ్చి నీళ్లు ఇవ్వాలంటే ట్యాంక్ ఎవరు ఇవ్వరు మేడం. ఇప్పుడు చెరువులో ఒకవేళ అరేంజ్ చేయాలన్నా ఎక్కడన్నా మీకు ఎంత చెరువులో నీళ్లు చెరువులో కావాల్సి ఉండంటే కదా పట్టుకత మా చెరువులోనే లేవు కదా. చెరువులో ఏం చేసి మాకు చెరువు లేదు. మాకు చెరువులు సో ఎక్కడో దూరం నుంచి దూరం తెప్పించుకోవాలి. నుండి దూరం నుంచి తెప్పించుకుంటే తెప్పించుకున్నప్పుడు దాదాపు ఎన్నాళ్ళకి ఒకసారి 15 కావాలి? కిలోమీటర్ల దూరంలో చెరువు ఉంది, ముత్యాల చెరువు అని. దాంట్లో ఉండే నీళ్లు అటు నుంచి అయితే ఎంత బాడుగలో పోతే కదా కాదు. ఓకే, రేట్ ఎక్కువ. దానికన్నా గమ్మునుండేది మంచిదిలే అనుకుంటాం. అలా కాదు కదా, అంటే ఏదో ఒక మార్గం కరెక్ట్ చూసుకోవాలి. మేడం. But, 2 సంవత్సరాలు నీరు లాస్ట్ ఇయర్ లేదు వర్షం. దానివల్ల బోర్లు పూర్తి అడగండి. ఇప్పుడు ఆడుతుంది కదా, 10 నిమిషాలు వస్తాయి అంతే. మళ్ళీ మీకు ఇప్పుడు ట్యాంకర్లు తెప్పించాలంటే ఎన్నాళ్ళకి ఒకసారి కావాలి అండ్ ఎంత, ఒక ఏకర్కి ఎన్ని ట్యాంకర్లు పడతాయి? 10 డేస్ నుండి 15 రోజుల లోపల మామూలు మామిడి చెట్లకైతే 2 ట్యాంకులు అయితే చాలు మేడం. మిగతా పంటలకైతే ఎక్కువ కావాలి. సాధ్యం కాదు మేడం. గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు. ఏదో ఒక రైతు ఒక 10 మంది రైతులకైనా కూడా ఏదో న్యాయం చేయగలగచ్చు, కానీ మిగతా వాళ్ళకి అందరికంటే చేయలేము అనుకోండి. చెట్ల కాదంటే పట్టించవచ్చు మేడం. పట్టించవచ్చు. పట్టించవచ్చు కానీ మామూలు వేరే పంటకు అడ్జస్ట్ కాలేదు. ఓకే.